మగవాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఎప్పుడు చేస్తారు, ఏ విధంగా చేయించుకుంటారు, ఎప్పుడు ఎలా చేయించుకోవాలి, ఎలా జాగ్రత్త పడాలి అని చాలా మందికి అనేక అపోహలు, ప్రశ్నలు, సందేహాలు ఉంటాయి. వాటికన్నిటికీ క్లియర్ చేయడానికని ఒక మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మీ ముందుకు వచ్చానండి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ మగవాళ్ళకి బట్టతల అనేది గ్రేడ్ 3, గ్రేడ్ 2 నుంచి చేసుకోవచ్చండి. గ్రేడ్ 3 వరకు మనకి హెయిర్ లైన్ ట్రాన్స్ప్లాంటేషన్, హెయిర్ లైన్ డెఫినిషన్ మాత్రం వరకు మనం చేయొచ్చు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గ్రేడ్ 3 కంటే గ్రేడ్ 7 వరకు మనం ట్రాన్స్ప్లాంటేషన్స్ అనేది చేయొచ్చండి. గ్రేడ్ 8 లో మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే సరిపడా డోనర్ ఏరియా ఉండాలి. సరిపడా డోనర్ ఏరియా అంటే ఏంటి, అసలుకి రిసిపియంట్ ఏరియా అంటే ఏంటి, అసలు ట్రాన్స్ప్లాంట్ ఏ మెథడ్స్ ఏంటి అనే దాని గురించి అని నేను మీకు ఇవాళ వివరిస్తాను. హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ అనేది బట్టతలలో గ్రేడ్ 3 నుంచి చేస్తానన్నాను కదండి. గ్రేడ్ 3 అని అంటే ఈ భాగం నుంచి వెనకాల మొత్తం పల్చగా అయిపోవటాన్ని హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి గ్రేడ్ 3 అని చెప్తామన్నమాట. నార్వుడ్ హామిల్టన్ క్లాసిఫికేషన్ అనే ఒక క్లాసిఫికేషన్ ఉంటుందండి. దాని ప్రకారంగా డిఫరెంట్ స్టేజెస్ అనేవి చెప్తారు. గ్రేడ్ 1 అంటే మొదటి స్టేజ్ లో వచ్చినట్టుగా, రెండో స్టేజ్ అని అంటే మనకి కొద్దిగా జుట్టు ఊడుతున్నట్టుగా, అలానే మూడో స్టేజ్ అని అంటే ఈ భాగంలో వెనక్కి వెళ్ళటం, ఫోర్త్ స్టేజ్ అని అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం పూర్తిగా ఉండటం, ఫిఫ్త్ స్టేజ్ అని అంటే ఇక్కడ వెనకాల నుంచి వచ్చిన సుడి దగ్గర ఉన్న అక్కడ హెయిర్ లాస్ అయిపోయి ముందుకు కలిసిపోవటం, గ్రేడ్ 6 అంటే కేవలం ఇక్కడ కొద్దిగంత జుట్టు ఉండటం, గ్రేడ్ 7 అని అంటే ఇక్కడి నుంచి వెనకాల వరకు ఉండిపోవటం, గ్రేడ్ 8 అని అంటే ఒక్క జుట్టు కూడా లేకుండా ఉండటం ఇక్కడి వరకు, అలానే ఈ భాగం అంతా జుట్టు కూడా పల్చగవటం అనమాట. సో గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 7 వరకు మనం ట్రాన్స్ప్లాంటేషన్స్ అనేది చేయవచ్చండి. దీన్ని ఈ భాగాన్ని రెసిపియంట్ ఏరియా అని అంటారనమాట, ఈ భాగాన్ని డోనర్ ఏరియా అని అంటారనమాట. సో రెసిపియంట్ ఏరియాలోకి డోనర్ ఏరియా నుంచి గ్రాఫ్ట్స్ తీసి మనం అక్కడ పెట్టడం తోటి వెంట్రుకలు అనేటివి మనకు అక్కడ మంచిగా స్ట్రాంగ్ గా పెరగటానికి ఆస్కారం ఉంటుంది. సార్ మరి ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నప్పుడు ఇక్కడి నుంచి వెంట్రుకలు తీసి ఇక్కడే కదా పెడుతుంది, అలాంటప్పుడు ఎలా గట్టిగా పెరుగుతుంది అనే దాని గురించి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న వెంట్రుకలకి మనకి ఎప్పుడు కూడా డిహెచ్టి పాత్వే అనేది ఇంపాక్ట్ ఉంటూ ఉంటుంది. డిహెచ్టి అంటే డైహైడ్రో టెస్టోస్టిరాన్. ఈ డైహైడ్రో టెస్టోస్టిరాన్ అనేది మన టెస్టోస్టిరాన్ బాడీలో సర్క్యులేట్ అవుతున్నప్పుడు అక్కడి నుంచి నెమ్మదిగా డైహైడ్రో టెస్టోస్టిరాన్ లోకి మారి అక్కడ మనకి వెంట్రుకలకి టార్గెట్ చేస్తుంది అనమాట. అక్కడ వెంట్రుకలకి టార్గెట్ చేసేటప్పటికి మనకి మంచిగా మెల్లగా నెమ్మదిగా అది పెరగాల్సిన జుట్టు నెమ్మదిగా పల్చగా అయిపోతూ ఉంటుంది. సో ఈ మినియేచరైజేషన్ ఆఫ్ హెయిర్ కి రెస్పాన్సిబుల్ డిహెచ్టి పాత్వే. సో ఈ డిహెచ్టి పాత్వే అనేది ఈ భాగం నుంచి ఈ భాగం వరకు మగవాళ్ళకి ఉంటుందండి. ఆడవాళ్ళకి ఇక్కడ హెయిర్ లైన్ కరెక్ట్ గా ఉండి హెయిర్ లైన్ వెనకాల ఈ భాగంలో మనకి ఎక్కువగా ససెప్టబుల్ ఉంటాయి. అయితే ఇక్కడ వెంట్రుకలు ఎప్పుడు కూడా డిహెచ్టికి రెసిస్టెంట్ ఉంటాయి. అంటే ఈ వెంట్రుకలు ఎంత బట్టతల ఉన్నా ఎన్ని సంవత్సరాలైనా కానీ ఈ వెంట్రుకలు అనేటివి మాత్రం నిలబడిపోతాయి అన్నమాట. ఎందుకనంటే అది డిహెచ్టిని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయదు. అందుకోసమనే ఇక్కడ నుంచి వెంట్రుకలు తీసి ఇక్కడ పెట్టడం తోటి ఇక్కడ మంచిగా పెరుగుదలకి దోహదం చేస్తుంది. అయితే ఇలా పెరగటానికని మనం ఇక్కడ నుంచి తీసి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి. అందుకోసమేనండి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక ఆర్ట్ లాగా చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి ఇలా తీసి పెట్టేస్తే సరిపోతుందా అంటే అలా కాదండి. దానికి సరైన యాంగిల్స్, సరైన విధానాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి వెంట్రుకలు అక్కడ తీసి పెట్టినాక తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. సింపుల్ గా మనం మెడికేషన్స్ ఇవన్నీ వాడుకొని దానికి తగ్గట్టుగా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జుట్టు ఎప్పుడు పెరుగుతుంది అని అడుగుతారు. సంవత్సరం పడుతుందండి రిజల్ట్ రావటానికని. అలానే ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాక మనం ఎక్స్ట్రా మెయింటెనెన్స్ ఏమైనా చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. ట్రాన్స్ప్లాంటేషన్ చేసినాక మనకి ఎక్స్ట్రా మెయింటెనెన్స్ అనేది ఏది ఉండదండి. ఉన్న జుట్టుకు ఏదైతే కాపాడుకోవటానికి మందులు వాడతామో సేమ్ మందులు మనం ట్రాన్స్ప్లాంట్ తర్వాత కూడా వాడతాం. ఏమైనా స్పెషల్ గా షాంపూస్ వాడాలి, స్పెషల్ గా ఇది చేయాలనంటే అదేం లేదండి. ఉన్న జుట్టుకి జాగ్రత్త పడాల్సింది సేమ్ మనం పెట్టిన జుట్టుకి దానితో పాటు మనకి కలిసి మంచిగా పెరుగుతుంది అనమాట. సో ట్రాన్స్ప్లాంటేషన్ గురించి నేను చెప్పానండి. ఇంకేమైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు కానీ ఉంటే గనక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్ లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. అలానే ఎవరికైనా బట్టతలకి కానీ ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేసి అందరికి మంచిగా ట్రాన్స్ప్లాంట్స్ అనేటివి సేఫ్ గా చేసుకోవచ్చు, మంచి రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పి తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.